గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగకు అందరూ ఏపీ వైపు చూస్తుంటే అందరికీ చూపు మాత్రం గోదావరి జిల్లాల వైపు పడుతోంది. సంక్రాంతి పండుగకు తగ్గేదేలే అన్నట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భీమవరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి అంటే సాంప్రదాయం, సంక్రాంతి అంటే సంస్కృతి, సంస్కృతి సాంప్రదాయాల సముదాయమే అతిపెద్ద పండుగ సంక్రాంతి. అటువంటి సంక్రాంతిని గోదావరి జిల్లాల్లో ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు. ఊరు వాడ అందరూ కలిసి కుటుంబాలు కలిసి ఉత్సాహంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అటువంటి సంక్రాంతి పర్వదిన వేడుకలు గోదావరి జిల్లాల్లో ఈ విధంగా జరుగుతున్నాయి. ఇప్పుడు చూద్దాం. పండుగ పురస్కరించుకుని భీమవరంలోని స్కూళ్లు, కాలేజీల్లో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగకు అద్దం పట్టేలా విద్యాలయాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, సాంప్రదాయ నృత్యాలతో వేడుకలు హోరెత్తాయి. చిన్నారులకు భోగి పళ్ళు వేసి దిష్టి తీశారు. ఈ వేడుక అందరినీ ఆకట్టుకుంది. వేడుకలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి పండగ 3 రోజుల్లో ప్రధానంగా భోగి పండగ ప్రధానమైనది. ఈ భోగి పండగ సందర్భంగా ముఖ్యంగా పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. భోగి పళ్ళు పోయడం ద్వారా పిల్లల ఆయుష్ పెరగడంతో పాటు వారు ఆరోగ్యంగా ఉంటారు అనేది కూడా పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పిల్లలకు భోగి పళ్ళు పోయటం ఈ భోగి పండగ సందర్భంగా కూడా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఇళ్లల్లో తమ సొంతగా చేసుకుంటే కాలనీలు, అలాగే ఇతర ప్రాంతాల్లో అందరూ కూడా సామూహికంగా భోగి పళ్ళు పోసుకుంటూ కూడా భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్న సందర్భాలతో ఉంది. అంటే చిన్నపిల్లలకు మొత్తానికి ఈ భోగి పళ్ళు పోస్తూ అందరూ కూడా ఉత్సాహం, ఆనందం వచ్చే విధంగా కూడా వాళ్ళంతా కూడా ఈ భోగి పళ్ళు అంతా కూడా పోసి తమ ఆనందాన్ని అయితే కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. మేడం చెప్పండి, అంటే ఈ భోగి పళ్ళు అంటే చిన్నపిల్లలకి ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు? దీనివల్ల ఎటువంటి ప్రయోజనం? సంక్రాంతి పండుగలో మొదటి రోజు భాగంగా భోగి చేసుకుంటామండి. భోగి పళ్ళ రోజు చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి దిష్టి తీయటం కార్యక్రమంగా చేస్తాం. ఆ తర్వాత పేరెంటంగా చేసుకుని ముత్తైదులందరికీ తాంబూలాలు ఇచ్చుకుంటాం. పిల్లలకి దిష్టి తీయడానికి చేస్తాం. ప్రధానంగా అంటే ఏ వయసుల వారికి చేస్తాము, ఎలా చేస్తాము, అంటే ఎప్పటి నుంచి ఆనవాయితీ? చిన్నపిల్లలు 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఒక 8 ఇయర్స్ లోపు, 7 ఇయర్స్ లోపు పిల్లలకి తీస్తాం. ఇది ఎలా ఉందండి? అంటే ఇళ్లలో చేసుకోవడం అనేది వేరే, ఇలా సాంప్రదాయంగా సామూహికంగా అందరికీ కలిపి చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? సామూహికంగా చేసుకోవడం వల్ల వాళ్ళ మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుందండి. బాల్యంలోనే ఏదైనా సరే వాళ్ళ మధ్య ప్రేమ, ఆప్యాయతలు, ఒక షేరింగ్ అనేది రావాలి. అది ఇలా పండగల వల్ల పిల్లల మధ్య ఒక అనుబంధం వస్తుంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం, అలాగే ఆయుష్ పెరగడంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి దిష్టి ఏదైతే ఉందో దాన్ని పోయే విధంగా, అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పిల్లల ఆరోగ్యంగా ఉండాలనేది కూడా కోరుకుంటూ కూడా ఈ భోగి పళ్ళు పోసి పిల్లలకు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో మనకు కనపడుతూ ఉంటాయి. సంక్రాంతి అంటే హరిదాసుల కీర్తనలు, జంగమదేవర వాక్కులు, బుడబుక్కల వారు చెప్పే సత్యాలు, గ్రామీణ ప్రజల జీవన వైవిధ్యాన్ని చాటి చెప్పేలా కుమ్మరి చేసే కుండలు, పాడి పంట కూడా ప్రత్యేకమైనవి. అన్నదాతలు తమ పంటలు చేతికొచ్చే సమయంలో జరుపుకునే వేడుకే ఈ సంక్రాంతి పండుగ. పశువులను అందంగా అలంకరించి వాటిని పూజించి సంతోషపడుతుంటారు రైతన్నలు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి పండగ అంటేనే రైతులకు పెద్ద పండగ. ఆరుగాలం శ్రమించి ఆ ధాన్యం అంతా కూడా ఇళ్లకు చేరుకుని చాలా సంతోషంగా ఉంటారు. ఎడ్ల బల్లపైనే ఆ ధాన్యాలంతా కూడా ఇంటికి తీసుకొచ్చి ఇళ్ల వద్ద పుర్రెలు కట్టుకొని ఆ పుర్రెల్లో ధాన్యం అంతా కూడా నిల్వ ఉంచుకుంటారు. అయితే పంట చేతికి రావడంతో రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఇదే సందర్భంలో తమకు చేదోడు వాదోడుగా ఉండే పశు సంపదనంతా కూడా అందంగా అలంకరించి తమ సంతోషాన్ని అంతా కూడా పండగ ఈ 3 రోజులు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. మనతో రైతులు కూడా ఉన్నారు. ఒకసారి ఎలా జరుపుకుంటారు పండగ, మీరు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది? ఈ ఏడాది మొత్తం మాతో శ్రమించినటువంటి ఈ దోళ్ళనండి ఎంతో అందంగా అలంకరించుకుని ఇళ్ళకి ధాన్యాలు ఇంటికి వచ్చేసిన సందర్భాన ఈ 3 రోజులు ఎంతో ఆనందంగా, అవి కూడా మా కుటుంబంలో ఒక భాగంగా వాటిని చూసుకుంటూ ఉంటామండి. చక్కగా రంగులు వేసావు, ఇవన్నీ చేసావు. ఎన్ని రోజులు పట్టింది నీకు? ఎలా ఉంది మొత్తం అంతా అలంకరించుకోవడం? అలంకరించడానికి 2 రోజుల ముందే అండి ఇవన్నీ అలంకరించుకునండి
తయారు చేసుకుని అందంగా వాటి మేము ఎలా కొత్త బట్టలు వేసుకుంటాం వాటిని కూడా అలాగే అలంకరించుకుని ఉంటామండి. ఇలా ధాన్యం మొత్తం ఎలా పురులు కట్టారు ఇళ్ళ దగ్గరికి, ఎలా ఉంది, ఏ విధంగా ఉన్నాయి మొత్తం? ఇళ్ళ దగ్గర పుర్లు కట్టేసుకున్నామండి. ఇంటికి ధాన్యం చేరేసుకుని ఇంకా చేలో పని ఉండదని ఉడిపూడి చేసాం కదండి. ఇంకా మళ్ళీ పంటలు ఈ సంవత్సరం పాటు ఉన్నది ఈ 3 రోజులే మాకు వీటితో ఆనందంగా ఉంటుందండి. ఎలా ఉంటుంది మొత్తం గోదావరి జిల్లాలంటే సంక్రాంతి ఎలా అవుతుంది మొత్తం? గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటేనే ఒక పెద్ద పండగ అండి. ప్రత్యేకంగా కోడి పందాలు, ఈ ఎడ్లను అలంకరించుకోవడం, ఎడ్లు కూడా తగ్గిపోయినాయండి, ఎక్కడో కానీ లేవండి. మాలాంటి రైతులమే ఏదో అలాగా ఉంచుకుంటున్నామండి వీటిని. ఇది మొత్తానికి రైతులంతా కూడా తమకు అన్ని విధాలుగా సహాయపడే పశు సంపదను అయితే కూడా చక్కగా అలంకరించుకోవటం, వాటిని కాపాడుకోవటం అంతా కూడా రైతులంతా కూడా అటు గోదావరి జిల్లాలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. సంక్రాంతి పండగ అంటేనే అటు మొత్తం అంతా కూడా ఊర్లంతా కూడా అటు గోదావరి జిల్లాలకు తరలి వస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం అలాగే పండగ అంటే మొత్తం అంతా కూడా ఈ 3 రోజులు గోదావరి జిల్లాలోనే అనే విధంగా కూడా ప్రస్తుతం సంక్రాంతి వేడుకలు అయితే కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భాలు అయితే కూడా కనపడుతున్నాయి. సంక్రాంతి పండుగ అంటే సరదాల పండుగ. ఆటపాటతో పాటు దేవతామూర్తులకు పూజలు చేయడం ప్రత్యేకమైనవి. ఈ సందర్భంగా నిర్వహించిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది. చెక్క బొమ్మలు, మట్టితో చేసిన దేవతామూర్తుల స్వరూపాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఇలా భక్తిభావం, ఆచార వ్యవహారాలను నేటి తరానికి గుర్తు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి సంబరాల్లో ప్రధాన ఘట్టంగా పిలువైనటువంటి బొమ్మల కొలువు. ఈ బొమ్మల కొలువు పిల్లలకి ఎంతో కూడా చాలా ఉత్సాహం కలుపుతుంటుంది. బొమ్మలు అంటే పిల్లలు సంక్రాంతి సందర్భంలో అలాగే పండగల సందర్భంలో ఎక్కువగా ఈ బొమ్మల కొలువులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. పిల్లలు ఏ వస్తువు చూసినా, ఏ బొమ్మ చూసినా వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ భోగి, సంక్రాంతి అలాగే కనుమ ఈ సందర్భంలో ప్రత్యేకంగా 3 రోజుల పాటు బొమ్మల కొలువు యొక్క ప్రాధాన్యత కూడా ఉంటుంది. అయితే ఈ బొమ్మల కొలువు ఈ పండగ రోజుల్లో ఎందుకు ఏర్పాటు చేస్తారనేది కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, అంటే ఈ బొమ్మల కొలువు అసలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటాం, అంటే ఏ విధంగా, అంటే సంస్కృతి గురించా, సాంప్రదాయాల గురించా, లేకపోతే పిల్లలకు అవగాహన కోసం? అంటే బొమ్మల కొలువుకు కథ ఉందండి. కల్లపురుషుడు శంకరుడుగా సంక్రాంతికి వస్తాడండి. ఆయన వస్తున్న ప్రత్యేక పరివారంతో పాటు వస్తారు. ఆ వస్తున్న ప్రత్యేక మనం బొమ్మల కొలువుని పెడతాం. బొమ్మల కొలువుని పెట్టినప్పుడు ముందు మట్టి వినాయకుడిని చేసి గణపతికి చేసి వినాయకుడిని చేసిన తర్వాత శంకరుడుగా మనం పసుపు ముద్దం చేసి ఆయన ఆహ్వానిస్తున్నట్టు. అంటే కలిపురుషుడు మనల్ని అందరినీ కాపాడుతున్నాడు కదండి, దాని ప్రత్యేకగా ఈ బొమ్మల కొలువుని పెడతారు అన్నమాట. అలాగే బ్రహ్మకి ప్రకృతి పదం బొమ్మ, అంటే మనల్ని బ్రహ్మ సృష్టిస్తున్నాడు కదండి, ఆయన చేతిలో కీలు బొమ్మలం కదా మనం. అందుకనండి ఈ బొమ్మల కొలువు అనేది మనకి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు పురాణ ఇతిహాసాల నుంచి పిల్లలకు అన్నీ తెలియాలని వివిధ ఘట్టాలను కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సంక్రాంతి సందర్భంలోనే ఏర్పాటు చేస్తూ ఉంటామా, ఎలా ఇది ఈ బొమ్మల కొలువు యొక్క విషయం ఏంటి? దీని సంక్రాంతికే కాదండి, దీనికి ముందుగా వచ్చే దసరాకి కూడా పెడతాము. దసరా, దీపావళి, సంక్రాంతికి కూడా పెడతాము. దసరాకి అయితే నవరాత్రులని 9 రోజులు చేస్తాము. అలాగే అదేవిధంగా సంక్రాంతికి అయితే భోగినాడు మొదలుపెట్టి కనుమ, ముక్కనుమ వరకు ఉంచుతారు. దేవుళ్ళు ఎలా ఉంటారు, అలాగే బొమ్మలు ఏ విధంగా ఉంటాయి, ఏ బొమ్మ ఏ దేవుడికి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా పిల్లలకు తెలియజేసే విధంగా ఈ బొమ్మల కొలువులను ఏర్పాటు చేస్తూ కూడా సంక్రాంతి సందర్భంలో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడం, పండుగ యొక్క విషయతను తెలిపే విధంగా కూడా బొమ్మల కొలువులను ఏర్పాటు చేస్తున్న సందర్భాలు అయితే కూడా ఈ సంక్రాంతి అలాగే భోగు, కనుమ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు అయితే కూడా నెలకొని ఉన్నాయి. సంక్రాంతి సంబరాల్లో పూర్వకాలం నాటి ఆటపాట క్రీడలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. భీమవరంలోని పాఠశాలలో నిర్వహించిన గ్రామీణ క్రీడా వేడుకలు పులి మేక దాడి, అష్టాచెమ్మ, వైకుంఠపాలి పాతకాల నాటి గుర్తుల్ని నిమరు వేసుకునేలా చేశాయి. సెల్ ఫోన్ గేమ్లు మాత్రమే అందుబాటులో ఉన్న నేటి పరిస్థితుల్లో ఇలా మేధస్సును పెంచే పాతకాలం నాటి ఆటలు ఎంతో ఆకట్టుకున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పండుగకు పిల్లలంతా కూడా చాలా సంతోషిస్తారు. కానీ సాంప్రదాయ క్రీడలు ఏవైతే ఉన్నాయో ఆ క్రీడలను మళ్ళీ నేటి తరానికి పెట్టే విధంగా కూడా పెద్ద ఎత్తున భీమవరంలో ఈ సంక్రాంతి సంబరాలు అయితే కూడా జరుగుతున్నాయి. మన విజువల్స్ లో కూడా స్పష్టంగా చూడొచ్చు. పూర్వము చాలా సందర్భాల్లో ఎక్కువగా క్రీడలు జరిగేవి. ఎక్కువగా ఉప్పులు, కుప్ప అవన్నీ కూడా పిల్లలు పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం, పెద్దలు అంతా కూడా తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే విధంగా ఈ ఉప్పుల కుప్ప అలాగే తొక్కుడు బిళ్ళ వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత
గుడుగుడు కొంచెం గుళ్ళు కొంచెం అనే ఈ విధంగా కూడా పాటలు పాడుకుంటూ వాళ్ళంతా కూడా ఒప్పులు గొప్ప అంటూ సాంప్రదాయ క్రీడలు అయితే కూడా చేస్తూ ఉంటారు. అలాగే మరికొంతమంది సంబంధించి కాళ్ళ గజ్జ కంకాలమ్మ అంటూ కూడా పెద్ద ఎత్తున గేమ్లు ఆడుతూ ఉంటారు. మరో వైపు ఇప్పుడు పెరుగుతున్నటువంటి కంప్యూటర్ వీడియో గేమ్స్ కి భిన్నంగా పూర్వం ఏ విధంగా ఉండే అంటే పిల్లల్లో తెలివితేటలను పెంచడంతో పాటు పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించే విధంగా దాడి, అలాగే పులి మేక వంటి క్రీడలు, అలాగే వామన కుంటలు, అష్టాచమ్మ, వైకుంఠపాలి వంటి క్రీడలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంక్రాంతి సంబరాలు పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పండి, అంటే ఎక్కువగా ఇటువంటి క్రీడలు పిల్లలు ఇప్పుడు అంతా కూడా వీడియో గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయిన సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది, ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు? పాతకాలం ఆటలు అంటే మన సాంప్రదాయాల్ని తరతరాల నుంచి పంచడానికి, వీటి నుంచి మనం విలువలు సాంప్రదాయాలతో పాటు పిల్లలు మానసికంగా ఉల్లాసంగా, శారీరకంగా దృఢంగా, ఆరోగ్యకరంగా, మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో పెరుగుతారు. ఇవి మన సంపద. దానికి కూడా సంస్కృతి సాంప్రదాయాలు సంక్రాంతి సంబరాల్లో భాగం. అయితే ఒక్క కోడి పందాలే అంటేనే సంస్కృతి కాదు, సంక్రాంతి కాదు. సంక్రాంతి అంటే ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను వెలుగెత్తి చాటే విధంగా క్రీడా సంబరాలు నిర్వహించుకోవడం అనేది కూడా చూస్తున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం భీమవరంలో చోటు తీసుకున్నాయి. సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలు, సంక్రాంతి అంటేనే భీమవరం అన్నట్లుగా వేడుకలు నిర్వహిస్తున్నారు. పండుగ కోసం ఇప్పటికే దేశ విదేశాల నుండి గోదావరి జిల్లాలకు క్యూ కడుతున్నారు. సంక్రాంతి పండుగ అనేది అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవడం, కుటుంబాలతో కలిసి జరుపుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. అటువంటి సంక్రాంతి పండుగను అందరూ కూడా సరదాగా గడుపుతున్న సందర్భాలు అయితే కూడా గోదావరి జిల్లాలో కనపడుతున్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ భీమవరం నుంచి.